నీ బలం నీ కులం గుర్తుపెట్టుకో. నీ బలం నీ కులం. చంద్రబాబు బలం నువ్వు. అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. టైం విల్ కమ్, పరిస్థితులు వస్తాయి. బట్ రాబాబు పవన్ కళ్యాణ్ గారు కాపు కులం అని ఇప్పుడు గుర్తొచ్చింది, బాగానే గుర్తు చేస్తున్నారు, చాలా సంతోషం. అయ్యా మరి ఒక విషయం మర్చిపోయారు. ఆయన విజయవాడ వస్తున్నప్పుడు, విజయవాడ నుంచి రాజమండ్రి వస్తున్నప్పుడు అతన్ని రోడ్డు మధ్యలో పడుకునేటట్టు చేశారు కదా, అప్పుడు మీకు కాపు కులం, కాపు నాయకుడు పవన్ కళ్యాణ్ గారని గుర్తు రాలేదా? అలాగే వైజాగ్ నోవాటెల్ హోటల్లో రూములో బంధించారు కదా, అప్పుడు మీకు కులం గుర్తు రాలేదా? మరి ముఖ్యంగా ఆయన భార్యని, ఆయన పిల్లల్ని, అంతెందుకు చిరంజీవి గారి కుటుంబాన్ని మొత్తాన్ని, చిరంజీవి గారి తల్లిని అందరూ నోటు కొట్టిన వచ్చినట్టు విమర్శించారే, అప్పుడు మీకు కులం గుర్తురాలేదా? గుర్తురాదు. ఎందుకంటే అది మన నాయకుడు చేయిస్తున్నాడు కనుక గుర్తురాదు. ఛ, మీలాంటి వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి పరువు పోతుంది. అది గమనించండి. మీరు రాజకీయ నాయకుడు కానీ ప్రజానాయకుడు కాదు. ఎందుకంటే మీ జోబులో 10 పైసలు కూడా ఎవ్వరికి ఖర్చు పెట్టరు. ఎవరి దగ్గర ఉంటే మీరే కొంత ఆమ్యామ్య అవి కూడా ప్రూవ్ అయ్యాయి కదా. ఎందుకు సార్, మన మట్టుకు మనం గంట అరగంట అనుకొని కాలక్షేపం చేస్తే పోయేది కదా. మిత్రులారా, మరి మీరే